న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన ఓ బాలింతకు వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. ఆమెకు ముత్యం లాంటి బాబు పుట్టాడు. మొదటి కాన్పు కావడంతో కాన్పు సమయంలో కడుపులో కాటన్ పెట్టేసి అలాగే కుట్లు వేశారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. దీంతో అనారోగ్యానికి గురైన బాలింత తన స్వగ్రామమైన కర్ణాటకలో వైద్యులకు సూచించడంతో అక్కడి వైద్యులు పరీక్షించి కాటన్ను తొలగించడంతో బషీరాబాద్లోని తన అత్తారింటికి వచ్చింది. ఇన్ఫెక్షన్ సోకి తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను తిరిగి జిల్లా ఆసుపత్రి డాక్టర్లకు చూపించారు. కుటుంబ సభ్యులు సీరియస్ కండిషన్ ఉందని మాతా శిశు ఆసుపత్రి డాక్టర్లు పేషెంట్ను హైదరాబాద్కు రిఫర్ చేశారని కుటుంబీకులు మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. మండల్ బషీరాబాద్ గ్రామం నావన్గి 3 తారీఖు సాయంత్రం పొద్దున్న 6:30కు వచ్చినాము. 8:30 వరకు డెలివరీ. 5 తారీఖు ఇంటికి డిశ్చార్జ్ చేసిండ్రు. ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత 9 రోజులకు కర్ణాటక పంపించింది. వీళ్ళమ్మతో ఆడ కర్ణాటకలో కుట్లేసింది, బ్యాండేజ్ తీసింది. ఆడ నుంచి ఇక్కడ వేసుకొని వచ్చినాం. ఇక్కడ వైద్యులు ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ వీడేమన్నారంటే ఇక్కడ వట్టము గాంధీకి వేసుకొని ఉండి మీది ప్రాబ్లం మాది కాదు అని మాకు పోస్ట్ చేసిండ్రు. మీరు నేను ఫోటో చూపెట్టేసరికి పట్టేసుకున్నారు 2 రోజుల తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వేసుకున్నాం. గవర్నమెంట్ జాబ్ అయితే మంచి అయిపోయి పిల్లపేట తీసుకోకపోతే వాళ్ళు చూసి